అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి అయితే రానే వచ్చింది. కాకపోతే కొంతమంది అది 14వ తారీఖు అంటున్నారు, కొంతమంది 15వ తారీఖు అంటున్నారు. అసలు ఏ రోజు గురుగారు సంక్రాంతి? సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం అనేటువంటిది మనకు జ్యోతిష్యులు కాదమ్మా తేల్చాల్సింది, సిద్ధాంతకర్తలు, అంటే ఈ యొక్క పంచాంగాన్ని గణించేటువంటి వాళ్ళు. అయితే ఇందులో మనకు భారతదేశంలో అనేక రకములైనటువంటి గణిత పద్ధతులు ఉన్నాయి. బారహస్పత్యమానమని, నిరయనమని, అలాగే సౌరమానమని, చాంద్రమానమని, ఇలా భారతదేశం మొత్తంగా కొన్ని గణించే గణాంకాలు పద్ధతులు ఉన్నాయి. ఇందులో నిరయన ప్రకారము అనేటువంటిది కనుక చూసుకుంటే 14వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆ ప్రాంతంలో సంక్రాంతి పర్వదిన కాలము ప్రవేశిస్తుంది, పుణ్యకాలము. చాలా మటుకు పంచాంగాల ప్రకారము మధ్యరాత్రి 1 గంట తర్వాత ఈ యొక్క 14వ తారీఖు తెల్లవారితే 15 అనంగా అప్పుడు ఈ సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం ప్రవేశిస్తుంది. పిడపర్తి వారు కానీ, బుట్టేవారు కానీ, నేమాని కానీ, తంగిరాల వారు కానీ వీళ్ళందరూ కూడా ఆమోదించినటువంటిది 15వ తారీఖే. ఎక్కువ మంది సిద్ధాంతికర్తలు ఆమోదించినటువంటి గణన ప్రకారము 15వ తారీఖు సంక్రాంతి పండుగ చేసుకోమని. కుప్పవారు లాంటి వారు మధ్యాహ్నం ప్రవేశిస్తుంది కాబట్టి ఇంకా సూర్యాస్తమయం కాలేదనే ఉద్దేశంతో 14వ తారీఖు సంక్రాంతి అని అన్నారు. కానీ మొత్తము ఈ యొక్క ప్రజలలో అందరూ కూడా అంగీకరించినటువంటిది 15వ తారీఖు అమ్మ. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి, భోగి పండుగ 14వ తారీఖు రోజున చేసుకోమని శాస్త్రం. గురుగారు, భోగి పండుగ అయితే మొదటిగా వస్తుంది కదా, అసలు భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటి గురుగారు? భోగి అనేటువంటిది మనకు భోగభాగ్యాలని అందించేటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది. అంటే ఎందుకు భోగభాగ్యాలు అనంటే, మనది భారతదేశము వ్యవసాయ సాంప్రదాయమైనటువంటి దేశం. అంటే రైతులు వారు పండించిన పంట పొలాలు, ఆ ఉత్పత్తుల ద్వారానే మన భారతదేశం మొదటి నుంచి కూడా ఆధారపడి ఉన్నటువంటిది. కాబట్టి పంట పండి చేతికి వచ్చి చేతి నిండా పని చేసినటువంటి కూలీలతో సహా యజమానులకి కూడా డబ్బు బాగా ఉండేటువంటి రోజులు ఈ యొక్క సంక్రాంతి పర్వదినం ముందు రోజులు. కాబట్టి ఇక ఆ ఇంట్లో సంతోషంగా ఉండడానికి కోసమే అనేకంగా ఏది కావాలన్నా ధనమిదం మూలం జగత్ ఈ కలియుగంలో. కాబట్టి డబ్బు చేతి నిండుగా ఉంటుంది. కాబట్టి భోగభాగ్యాలు సంతోషంగా గడపడానికి మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డబ్బు లేకపోతే అన్ని అవకాశాలు మనం పొందలేం. కాబట్టి ఇది భోగభాగ్యాలను ఇచ్చేటువంటిది. ఇందులో ప్రధానంగా మనం ఈ యొక్క భోగి పండుగకు విశిష్టతను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ రోజున గోదాదేవి కళ్యాణం ఆచరిస్తారు. కారణం ఏంటి అని అంటే, రవి ధనుస్సు రాశిలో ప్రవేశించిన దారభ్యత ధనుస్సు సంక్రమణము అని అంటారు. పూర్వము విష్ణు చిత్తుడు అనేటువంటి విష్ణు భక్తుడు సంతానం కోసం పరితపించేవాడు. అతనికి తులసీవనంలో ఒక స్త్రీ శిశువు లభిస్తుంది. ఆమెను గోదాదేవిగా పెంచుకుంటారు పేరు పెట్టి. పెరుగుతున్నటువంటి క్రమంలో కన్యగా అయిన తర్వాత వివాహం చేయదలుచుకున్నప్పుడు ఆ యొక్క సంబంధించినటువంటి విషయాన్ని ఆమెకు తెలియచేయక, నేను విష్ణుమూర్తిని తప్ప ఇంకా రంగనాథుడు ఆమెకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి వాడు, ఈ రంగనాథుడిని తప్ప నేను ఇంకెవ్వరిని వివాహం చేసుకొని చెప్పడము, ఇక చేసేదేమి లేక రంగనాథునికి ఇచ్చి వివాహం చేస్తామని అంగీకారం తెలుపగానే ఆ రోజు నుంచి ఎంతో భక్తి పారవశ్యంతో ధనుస్ సంక్రమణం ప్రవేశం చేసిన దారభ్యత, రవి ధనుస్సు రాశిలో ప్రవేశించిన దారభ్యత ఆ 30 రోజుల పాటు కూడా రోజుకొక పాశురము, అంటే మన భాషలో చెప్పాలంటే రోజుకొక పద్యము, అలాగే ఈ 30 రోజుల పాటు కూడా స్వామికి నివేదించినటువంటి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని తాను భుజించేది. ఈ విధంగా 30 రోజుల పాటు చేసినటువంటి భక్తి ప్రపత్తుల కారణం చేత రంగనాథుడు ఆమెకి ప్రత్యక్షమై, నీ యొక్క భక్తికి మెచ్చాను కాబట్టి నేను వివాహం చేసుకోదలుచుకున్నాను, ఈ సంబంధించినటువంటి పలానా రోజు రామ్మ వివాహం చేసుకోవడానికి అనగానే మేళతాళాలతో చక్కగా తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క రంగనాథుడి క్షేత్రానికి వెళుతుంది. ఆమెకి వివాహం జరగడం, ఆమె చక్కగా ఆ యొక్క గర్భాలయానికి అంతరాలయానికి ప్రవేశం చేసి
రంగనాథుల్లో లీనమైపోతుంది. ఆ రోజు ఈ భోగి పండుగ. దీనికి ఇంతటి విశిష్టత అనేటువంటిది ఉంది. అంతేకాకుండా ఈ రోజున భోగి పండుగ రోజున వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సంబంధించినటువంటిది కొత్త వస్త్రములు ధరించాలి. అలాగే ఈరోజు దక్షిణాయనానికి ఆఖరి రోజు కాబట్టి గతించినటువంటి తల్లిదండ్రులను తలుచుకుంటూ వారి పెంపకం ఏ విధంగా జరిగింది, ఎంత ఆనందంగా పెంచారని తలుచుకుంటూ నిద్రపోమ్మని శాస్త్రం. ఎందుకంటే తెల్లవారి ఉత్తరాయణ కాలం ప్రారంభిస్తుంది. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే గత రాత్రి తల్లిదండ్రులను తలుచుకున్నటువంటి వ్యక్తి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఆ తండ్రి యొక్క క్షేమం కోసం, అనగా ఆత్మగా మారుతారు కదా, వారికి తృప్తి కలిగించడం కోసం, మోక్షగతిని అందించడం కోసం ఈ యొక్క సంక్రాంతి రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేయమని విధిగా చెప్పబడి ఉంది. ఎక్కడా కూడా మన ఇష్టంగా కాదు, సంక్రాంతి పర్వదినం రోజున విధిగా చేయమని చెప్పింది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో 15వ తారీఖు రోజున సంక్రాంతి, ఆ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు ఈ యొక్క 15వ తారీఖు రోజున జరిపించడం. అలాగే పుష్య అమావాస్య రోజున కూడా జాతకరీత్యా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఆ రోజున అమావాస్య ఆదివారం అయింది కాబట్టి ముఖ్యంగా తాంత్రికపరమైన దేవతల యొక్క శక్తి బాగా పెళ్ళుబెక్కుతుంది. ఆ సమయంలో ఆ యొక్క శక్తిని మనం గ్రహించాలి కాబట్టి ఆ యొక్క తాంత్రిక దేవతలైనటువంటి దశమహావిద్యల యొక్క హోమాది కార్యక్రమాలు, అనగా అదే కాశీక్షేత్రంలో సాయంకాలం 6 గంటలకి ఈ సంబంధించినటువంటి రాజశ్యామల, ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి ఇలాంటి ధూమవతి లాంటి హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కరుంగలిమాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. 2 కార్యక్రమాలు 15వ తారీఖు రోజున పిండ ప్రదానం, తర్పణాలు, 18వ తారీఖున హోమాది కార్యక్రమాలు అమావాస్య సందర్భంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ భోగి పండుగ అంటేనే మనకు బాగా గుర్తొచ్చేటువంటిదమ్మా 2 రకాలైనటువంటి కార్యక్రమాలు. ఒకటి భోగి మంటలు, 2 భోగి పళ్ళు పోయడం. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది. కాబట్టి ఈ భోగి మంటలు అనేటువంటిది తెల్లవారుజామున ఉదయించిన తర్వాత అందరూ ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడాను చక్కగా, అంటే చిన్న గ్రామం అయితేనేమో బొడ్రాయి, ఆ బొడ్రాయి దగ్గర, మహా పెద్ద గ్రామం అయితే 2-3 కూడలు కలిసిన చోట ఈ యొక్క భోగి మంటలు అనాదిగా ఆచారంగా, ఈ భోగి మంటలు ఒక వ్యక్తి, ఒక కుటుంబంలోని వ్యక్తి ఆచరించడం అనేటువంటిది ఆచారంగా వస్తూ ఉంటుంది. అది ఎవరైనా వాళ్ళ గ్రామస్తులు పట్టి వాళ్ళు చేసుకోవాలి. ముఖ్యంగా చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఈ భోగి మంటల్లో పనికిరాని వస్తువులన్నీ చెప్పి తీసుకొని వేస్తారు, మూలల పెడ్ల వస్తువులు అని చెప్పి. అంటే దీని అర్థం ఏంటి? మనము ఏం చేస్తున్నాము, ఈ యొక్క భోగి మంట ద్వారా కాలుష్య కారకత్వమైనటువంటి వస్తువుని మనం అందులో వేస్తున్నాం. చాలామంది రబ్బర్లు, టైర్లు, ట్యూబులు, అలాగే చెదలు పట్టినటువంటివి ఇవన్నీ కూడాను భోగి మంటలో వేస్తారు. అసలు భోగి మంటలు వేసేటువంటి పద్ధతి మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడి ఉందనంటే పంచపల్లవాలు తీసుకోమన్నది. అంటే రాగి, మేడి, జువ్వి, మర్రి, మోదుగ, ఈ 5 వృక్షముల యొక్క కట్టెలను ఏపుగా పేర్చి తర్వాత ధనుస్సంక్రమణ, రవి ధనుర్మాసంలో ధనుసు రాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం ప్రారంభమైన మొదటి నుంచి 30వ రోజు వరకు కూడా, అంటే భోగి పండుగ వరకు కూడా మనం ఇంట్లో గొబ్బెమ్మలు అనేటువంటివి పెడతారు, ఆవు పేడతో చేసినటువంటి. ఇవన్నీ కూడా సాయంకాలానికి ఆవు పిడగలుగా తయారు చేస్తారు, లేదా గొబ్బెమ్మలు అలాగే ఉంచుతారు. అలా 30 రోజులకి, ప్రతి వారం రోజులకి ఒక హారం లాగా తయారు చేస్తారు, మాలలాగా. ఇలా భోగి పండుగ రోజున ఈ 30 రోజులకు సంబంధించినటువంటి ఆవు పిడకలన్నీ తీసుకొచ్చి ఒక గుట్టగా పేస్తారు. ఏది ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఇంటి ముందర ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు కదా, వాటితో చేసినటువంటి పిడకల్ని లేదా ఆ గొబ్బెమ్మలైనా కానీ అలా ఆ విధంగా తీసుకొచ్చి వేసి ఈ పంచపల్లవాలను వేసి అందులో శుద్ధమైనటువంటి ఆవు నేతితో, కర్పూరము, శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈ యొక్క భోగి మంటల్ని కాల్చుతారు. ఈ విధంగా వెలిగించిన తర్వాత అందులోంచి ఒక 10 గ్రాముల యొక్క ఆవు నెయ్యితో వచ్చేటువంటి ఆక్సిజన్, 1 టన్ను ఆక్సిజన్ ఉంటుంది. అందుకనే ఆ భోగి మంటల నుంచి వచ్చే వాయువుల్ని పీల్చుకోవాలి. ఉత్తగా కూర్చొని ఆ భోగి మంట దగ్గర చేతులు కట్టుకొని రా అంటే కూర్చోరని చెప్పి డప్పులు వాయించుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు.
ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ చిన్న పాప పిల్ల పెద్ద అందరూ కూడా ముసలి ముతక అందరూ కూడా ఆ భోగి మంటల చుట్టూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, మనము ఆక్సిజన్ని మనం పీల్చుకుంటాం. తద్వారా మన శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఇది చేయడానికి బదులు రబ్బర్లు, ట్యూబులు, టైర్లు, చెదలు పట్టినటువంటి, అసలు మనం ఏ ప్రాణిని కూడా సంహరించకూడదు. చెదలు పట్టినప్పుడు అందులో కొంత ప్రాణులు ఉంటాయి కదా, మంటలో వేయగానే కాలిపోతాయి, ఆ పాపం మనకు తగులుతుంది. అందుకని ఇవి మాత్రమే చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అలాగే ప్రతిరోజు కూడాను ఒకప్పుడు మన భారతదేశంలో దోమలు కానీ వైరస్లు కానీ ప్రవేశించేది కావు. కారణం ఏంటంటే చలికాలంలో ఎక్కువగా వైరస్ ప్రవేశిస్తుంది కాబట్టి మన వాళ్ళు మహర్షులు యుగ యుగాల నుంచి కూడా ఆవు పేడతో అలికినటువంటిది, ఆవు పేడతో చిలికినటువంటిది కలాపి చల్లేటువంటి వాళ్ళు. తద్వారా సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా ఇంటి గుమ్మం దగ్గరనే అవి వాటిని తాకి వాటి వాసన పీల్చి చనిపోయేటివి. కానీ ఈ రోజున చైనా పేడ వాడుతున్నాం. ఏమవుతుంది, రంగు ఉంటుంది, రుచి ఉండదు, వాసన ఉండదు. కాబట్టి ఏమవుతుంది, అది కెమికల్తో తయారు చేసినటువంటిది. మనం ఒకసారి దాన్ని ముట్టుకున్నామంటే 4-5 రోజుల వరకు ఆ కలర్ మన చేతి మించి పోదు. అదే చేత్తో వంటలు చేస్తాం, అదే చేత్తో భోజనం చేస్తాం, కెమికల్ అంతా మన బాడీలోకి వెళ్తుంది. కాబట్టి చైనా పేడలు అనేటువంటివి వాడకండి, రంగు పేడలు. కాబట్టి శుద్ధమైనటువంటి ఆవు పేడనే ఇందులో వినియోగించాలి. ఇది మనకు శాస్త్రం చెప్పబడినటువంటిది. ఈ రోజున ప్రధానంగా పొంగలి నైవేద్యంగా పెట్టమని, పొంగలిని ఈ రోజున నైవేద్యంగా తీసుకోవాలి. అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి వాళ్ళు కూడాను అభ్యంగన స్నానం ఆచరించాలి. ఇది మనకు శాస్త్రం చెప్పబడినటువంటిది. ఇక ఇంకొక విధానమైనటువంటిది భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఇందులో ప్రధానంగా ఆచారం. ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు చాలామంది ఎందుకు ఈ భోగి పళ్ళలో ఉన్నటువంటి అంతర్యం అనేటువంటి తెలియదు. అందులో వాడేటువంటి వస్తువులు రేగిపళ్ళు, చెరుకు గడలు, రూపాయి కాయిన్స్, బియ్యము. ఇవన్నీ ఎందుకు వాడతారు? బియ్యం అనేటువంటిది మన యొక్క భోగభాగ్యానికి సౌభాగ్యానికి సంకేతం. రేగిపండు అనేటువంటిది సూర్యునికి సంకేతం. ఎందుకంటే మనం బాగా పండినటువంటి రేగిపండును పట్టుకొని చూస్తే ఉదయించే సూర్యబింబము రేగిపండు ఒకే రంగులో ఉంటుంది. అంతేకాకుండా మనం చార్ధామ్ యాత్రలో ఎక్కువగా చూసేటువంటిది బద్రీనాథ్. బద్రీనాథ్ అంటే అది బదరికా వనంలో విష్ణువు వెలిసినటువంటి క్షేత్రం, అది బద్రీనాథ్. ఇది బదరిక అంటే రేగిపండు అని అర్థం. కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు కాబట్టి రేగిపండును వాడతాం. సౌభాగ్యానికి చిహ్నము ఇది సంబంధించినటువంటి బియ్యము. అలాగే చెరుకు గడలు అమ్మవారు ఎల్లవేళలా తన చేతిలో ధరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రూపాయి కాయిన్స్ అంటే లక్ష్మికి చిహ్నం. పూర్వకాలంలో రాగి కాయిన్స్ వాడేవాళ్ళు. ఇవన్నీ కూడాను ఏం చేసేవాళ్ళు, చక్కగా 6 సంవత్సరాల లోపల పిల్లల వరకు, మ్యాక్సిమం ఎక్కువ 10 సంవత్సరాల పిల్లల్ని వరుసగా కూర్చోపెట్టి అవి ఆ పిల్లల్ని తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ కూర్చోపెట్టాలి. ఉత్తర దక్షిణాల్లో కూర్చోపెట్టకూడదు. కూర్చోపెట్టి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మళ్ళీ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పి ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర వేయాలి. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఇట్లా పట్టుకుంటూ చూస్తే మెత్తగా ఉంటుంది. పెరిగి పెద్ద అవుతుంటే ఈ కపాలం బాగా ఎముక పెరిగి పూడ్చుకుపోతుంది. ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా వేయాలి. ఏదో అందరు ఇక్కడ వేస్తారో మొహం మీద వేస్తారు కాదు, ఇక్కడ బ్రహ్మరంధ్రం గుండా ఇలా ధారగా వేయాలి. వేసినప్పుడు ఏమవుతుందనంటే మన యొక్క బ్రహ్మరంధ్రము ప్రచోదితమవుతుంది. తద్వారా ఆ పిల్లలకి ఏదైనా కానీ జ్ఞాపశక్తి సంబంధించినటువంటిది, మానసికంగా సంబంధించినటువంటిది, వాక్కుకు సంబంధించిన దోషాలు ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి. పూర్వం ఒకప్పుడు ఆటిజం అనేటువంటిది లేదమ్మా, చాలా తక్కువ మందికి ఉండేటువంటిది మానసిక లోపం. ఈ రోజున ప్రతి 100 మంది పిల్లల్లో 10-15 మందికి ఆటిజం భావాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? ఈ భోగి పళ్ళు పోసే ఆచారం కూడా లేకపోవడం, కొంత తగ్గడం, తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్య కర్మలు, ఇంట్లో ఉన్నటువంటి పితృదోషాలు, ఇవన్నీ కారణమే పిల్లలకి ఆటిజం భావాలు వస్తున్నాయి. కాబట్టి చక్కగా పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఈ విధంగా పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఆచారం. తదనంతరం భోగి మంటలు అనేటువంటివి వేసిన తర్వాత ఈ భోగి మంటల్లో ఏం చేస్తారంటే అందరూ ఆ భోగి మంటలంతా అయిన తర్వాత, చల్లారిన తర్వాత ఆ ప్రతి గ్రామస్తులు, ప్రతి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క విభూతిని తీసుకొని నుదుట పెట్టుకొని వస్తారు. తద్వారా ఏంటంటే దిష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఆ రోజున ముగ్గులు వేస్తారు కదమ్మా. ముగ్గులు వేసి ఆ ముగ్గులు వేసిన తర్వాత ఒక ధారగా వేసుకుంటూ పక్కింటికి కలుపుతారు, వాళ్ళు ఇంకో ఇంటికి కలుపుతారు. ఇదంతా ఏంటంటే అందరూ ఆనందోత్సాహంగా కలిసికట్టుగా మన అందరం గ్రామస్తులం అందరం ఒకటి అని సూచించడానికి. అంటే ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి, ప్రతి ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఆనందంగా స్నేహితుల్లా మెలగాలి. ఎందుకంటే శత్రుత్వ భావనలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటికి కలపరు కదా ముగ్గు. అలా ఇలా కలుపుకుంటూ వెళ్ళి తర్వాత ఆ యొక్క భోగి మంటలకు సంబంధించిన దానికి కలుపుతారు. తద్వారా
ఆ యొక్క సంబంధించినటువంటి శక్తి అంతా కూడా ప్రతి ఇంటికి చేరుతుంది అనేటువంటి యొక్క నానుడి. ఇంతటి విశిష్టత మన భోగి పండుగ రోజున ఉంది. కాబట్టి భోగి పండుగ ఈ విధంగా జరుపుకుంటూ ఆ రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనము, దాంపత్యము పనికిరాదు. ఇవేవీ లేకుండా ఉండి ఆనందంగా పిల్లా పాపలతో చక్కగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళ చిన్నతనంలో సంబంధించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి చేసుకునేటువంటి పండుగ ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పవచ్చమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అసలు భోగి పండుగ రోజు మనం చేసే పనుల వెనుక ఉన్న కారణాలని, ఆంతర్యాన్ని కూడా ఎంతో గొప్పగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.